నా స్వరూపము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తాడండి. 28, 29, 30 వచనాల్లో గొప్ప మాట ఏం చెప్తాడంటే, తన కుమారుల్లో జ్యేష్ఠుడు అన్నట్టుగా తన స్వరూపము కలిగిన వారిగా మార్చుకోవడానికట యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో, యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడో, యేసు ప్రభు వారు తాను ఆ పరిపూర్ణత చెందుటకు ఎంత ప్రయాసపడి నలగొట్టబడ్డాడో ఈ రోజు కూడా నిన్ను కూడా అలా చూడాలని ఆశపడుతున్నాను. ఉందామా? ఉందా? ఒకసారి చదివినిపించండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి కలుగుచున్నదని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగున. చూడండి, వారు తన కుమారుడితో ఎవరవుడుకట నేను చెప్పిన అబద్ధమా? ఆ స్వరూపాన్ని నిన్ను చూడాలని చూస్తాడు. అంటే యేసు ప్రభువుగా నిన్ను చూసుకోవాలని చూస్తాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటాడు? తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఎలా చూడాలనుకుంటున్నాడో నిన్ను అప్పగించినట్టు యేసుక్రీస్తులాగా నిన్ను చూడాలని తండ్రి అనుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు చెప్పే మాటల్లో కొంచెం అది అంటే మనం లోకానుసారంగా అనుకోవద్దు. దయచేసి వాక్యం చెప్తున్న మాట చెప్తాను. నా కుమారుడు నా పోలికలోనే ఉంటాడు. అవునా? మీరు అనుకోరా? ఒకసారి మా అబ్బాయి లేదా మా అమ్మాయి నా అలాగే ఉంటుంది అనుకుంటాం. 100% అనుకుంటాం. ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువు కూడా అలా ఏమనుకుంటారు తెలుసా? నా కుమార్తె ఆశజు సియోల్ కుమార్తెలా ఆమె యెరూషలేము కుమార్తెలా ఉండాలి రాని. మీకు అర్థమవుతుందండి? సైన్యంలో ఒక గొప్ప స్త్రీ సైన్యం పదిగా ఉండాలి, దిబోరాలా ఉండాలి, ఇందిరా ఇలా అనుకుంటాడు దేవుడు. అనుకోవడంలో తప్పులేదు. నీ బిడ్డలు నువ్వు ఎలా ఉన్నదండి బాగు అనుకుంటారు. అనుకోవాలి ఎవరు ప్రసన్న గారు అనుకోవాలి. మీ బిడ్డలు మీరు అనుకోలేదా? ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనల్ని నా కుమారుడిని అలాగే ఉండాలి, నా కుమార్తెను అలాగే వేరొక స్వరూపంలో ఊహించుకుంటాడా? ఇంకా అనుకున్నాడు చెప్తా. అనుకుంటాడా? మొక్కలు చాలా ఉన్నాయి. నా కుమారుడు మొక్కలాగా అనుకోగలుగుతామా? నా కుమార్తె పందిలాగా అనుకోగలుగుతామా? అనుకోగలుగుతాం. పక్షులాగా అనుకోగలుగుతాం? అనుకోలేదు. మనం వేరే స్వరూపంలో ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం, దేవుని స్వరూపంలో ఉన్నాం. మరి భూమిని పాకే పురుగులు, ఎగిరే పక్షులు, భూజంతువులు ఎలా పోల్చుకుంటామండి? పరిశుద్ధాత్మ దేవుడు వాటికి కలిగినట్టి శ్రేష్టాలు. అందుకే అంటాడు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. 20వ వచనంలో 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తాడు. గుర్తుంది నాకు. ఏమంటాడంటే నక్కలకు బొర్రీలు ఉన్నాయి, మరి మనిషి కుమారుడికి హల్లెలూయా హల్లెలూయా. దేవుడేనండి. దేవుడు నిన్ను చూడాలనుకుంటాడు. దేవుడు నిన్ను చూడాలనుకుంటాడు. చిన్న దేవుడు వాక్యము కలిగిన వారు దైవములో. ఎవరండి? వాక్యము కలిగిన వారు దైవం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, నీకు నేర్పిస్తాడు. నీకు రాకపోతే నేర్పిస్తాడు. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతాం చెప్పండి? మీరు ఎలా ప్రార్థన చేశారు చెప్పండి? మళ్ళీ మనం అనుకుందాం. మనందరం కుటుంబం కాబట్టి ఎలా ప్రార్థన చేశాం? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తేనే, ఆయన నేర్పించుకుంటే ఎవరమే టీచర్ నేర్పిస్తేనే ఇంకా మీకు అనుకోవాలని చెప్తున్నారు. అవునా కదండి? ఆమె నేర్పించుకుంటే మనకు రాదు. గురువు నేర్పించుకుంటగా అక్షరాలు రావు. ప్రార్థన కూడా అంతే, వాక్యము కూడా అంతే. ఆత్మలను వర్ధిల్లాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే వర్ధిల్లుతావు. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు సౌఖ్యముగా అన్ని విషయం లేదు ఉండు.
యొక్క శిష్యుడే ఏమంటాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములందు సౌఖ్యముగా ఉంటావా. అంటే ప్రతి విషయంలో అన్ని విధాలుగా, అంటే ఎక్కడ మరక మచ్చ, ఏ బలహీనత, నీరసం, నిశ్శత్వ, శక్తిహీనత ఉండదు. కానీ శత్రువు అనుక్షణము పొంచి ఉంటాడో, వాడి గర్జించే సింహాన్ని చూస్తాడు అవకాశం. అది రోగంగాను, లేకపోతే దురాత్మగాను, లేకపోతే పిశాచాత్మగాను, తలలోపుగాను ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అది కూడా మీ ఇద్దరికి రాను. 91 కీర్తన చెప్తాడు కదా 4వ వచనంలో, ఏ తెగులు నీ గుడారము, నీ దేహం అనే గుడారం. గుడారం అంటే మన ఇల్లు గురించి మాట్లాడుకోవద్దు దయచేసి. నీ దేహం అనే గుడారం. ఈ భూమి మీద పరిధిని రాసిన పత్రికలో 10వ అధ్యాయం అనుకుంటా చెప్తాడు, ఈ భూమి మీద ఒక గుడారం శిథిలము కాకుండానట్లుగా ఆ గుడారం నీరు. ఆమె ఈ దేహం అనే గుడారానికి ఏ తెగులు. అందుకని ప్రభు ఆ 91వ కీర్తనలో ఇంకో మాట్లాడాడంటే, నీ పాదములకు రాయి తగలకుండా తమ దూతలట. అంతే, ఇంకేముండదు. కింద కూడా పురిగేదని అంటుకుంటుందేమో, ఒకవేళ ఏదన్నా నీకు ఏదైనా ఇబ్బంది చేస్తాడేమో. యేసు ప్రభు వారు తన దూతలకు ఆజ్ఞాపించి, ఇంకా నా బిడ్డ ఉన్నారు అక్కడ విషపూరితమైంది ఉంది, దాన్ని రాకుండా నేను ఏం జరిగిందో తెలుసా, మా ఎస్తేరమ్మ గారి దగ్గరికి వచ్చింది. నేను అన్న దగ్గర కూర్చోను, ఇంట్లో వచ్చేసింది కిచెన్లో. నేను ఆమె గొనుపు ఎలాగొచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. అది ఏమిస్తున్నాం అలానే అయిపోయిందా, అక్కడ బాగుంచింది. దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను, ఏమి ఎన్ని వచ్చినా ఆయన కృప దగ్గర, ఆయన కాపుదల దగ్గర, ఆయన సన్నిధి ఉండే చోట, ఆయన ఆత్మ ఉన్న చోట మనకి ఏది హాని కాదు. దేవుడి స్తోత్రం. జ్ఞానము వివేకం ఉంటుంది. మనకి జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ, దేవుడు ఆత్మ మనకి ఇస్తారట. దేవుడి స్తోత్రం. అందుకే జ్ఞానాభ్యాసం కూడా చేయాలి. న్యాయ మార్గములు నడిపించగలడు. ఎందులో నడిపిస్తాడట? న్యాయ మార్గము. అన్యాయంగా దేని విషయంలో ఎవరితో దోచుకోవడం కానీ, అన్యాయంగా అక్కడంగా సంపాదించడం అలాంటివి చేయకూడదు. వద్దులే, న్యాయంగా పోవడం, మనకు చాలు, దేవుడి ఇచ్చిన మనకు గొప్ప చాలు, ఎవరితో మనకు అవసరం లేదు. అన్యాయంగా మనకు అక్రమంగా బలత్కారంగా దోపుసం మనకు వద్దు అనుకో. మన కష్టార్జితం, మన స్వాస్థాన్ని దేవుడు ఏం చేస్తాడట? న్యాయముగా ఉంచి అవకాశం ఉంటే మనమే పెట్టినట్టుగా చేస్తాడు. కానీ ఒకరి దగ్గర ఎలాగా చేయి చాపేవారిగా ఇచ్చేవాడిగా ఉంచుతాడు. ఆమె మంచి మార్గం అండి. పరిశుద్ధాత్మ కలుగుంటే ఈ లక్షణాలన్నీ నీకు ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి కలుగుంటే చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడికి కలుగుంటే ఈ లక్షణాలన్నీ నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నువ్వు కలుగుంటే నీ ఆత్మీయ జీవితమే కాదండి, అక్కడ చూడాలి. నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ కుటుంబమే కాదండి, నీ భక్తిని కట్టుకుంటావు, నీ బిడ్డలు కట్టుకుంటావు. ప్రతి విషయంలో నీ భర్త కానీ, నీ ఇంటిని కానీ ఎలా ఉండాలో సమాజంలో ఒక ప్రత్యేకమైన మాదిరికరమైన కుటుంబం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని చోటించి చూడు, నువ్వు ఎలా కట్టబడతావు నీకు అర్థం. ఆయన రాడు అనకండి, ఆయన రాడు అనొద్దు దయచేసి. 100 హృదయాలు కూడా మాంసపు గుండెగా చేసి, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చి నూతన ఆత్మ ఇచ్చేద్దాం. ఏం చేస్తాడట? నూతన స్వభావం నీకు ఇస్తాడు, నూతన ఆత్మతో నింపుతాడు. చదువు. నూతన హృదయం మీకు ఇచ్చింది, నూతన స్వభావం మీకు కలుగు చేసి ఏం తీసేస్తాడట? కొంతమంది అంతా ప్రార్థన చేసి కలిపి రాలేదన్నాడు. పశ్చాత్తాపన ఆత్మడుగు, పశ్చాత్తాపన ఆత్మడుగు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తాడు పశ్చాత్తాపన ఆత్మడుగు. 4వ అధ్యాయం 12-13 వచనాల్లో చెప్తాడు, నువ్వు అడిగితే నీళ్లకు మరణించినట్లుగా. ఇర్మియా 1:9, 1:2 కూడా చెప్తాడు, నువ్వు అడుగు చూడు, అసలు కన్నీరు ఎలా వస్తుందో.
పశ్చాత్తాపం నాకు మనం పశ్చాత్తాపడడానికి ఇష్టపడం. అమ్మో పక్కన ఇంద్రాగారు నేను ప్రార్థన చేస్తుంది వినేస్తుందేమో. ఎవరు అంటే దేవుడు అంటారు. దేవుడి స్తోత్రం. ఇంద్రాగారితో నీకు సంబంధం లేదు, మన అమ్మగారితో సంబంధం లేదు. ఉంటుందో సంబంధం? ఎక్కడ ఎవరితో కూడా మనకు సంబంధం లేదు. వారి కోసం ఎక్కడ రాలేదు. నీ తండ్రి దగ్గర నీకున్న వేదన, కష్టం, బాధ, దుఃఖం వెళ్ళపుచ్చుకొనుటకు నీకున్నట్టు ప్రతి దాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఆయన పాదాల కడుగుటకు ప్రతి నీ కన్నీళ్ళ చేత తన పాదములకు కడిగి నీకు కావలసింది లేదా నాకు కావలసింది ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికే పశ్చాత్తాపం. ఆమె ఆయనకి నీకు మంచి సంబంధం ఏర్పాటు చేసేదే పశ్చాత్తాపన ఆత్మ. ఎప్పుడో పోలేకపోతే భక్తులు ఇక్కడ నేడుస్తాం, దానివల్ల ఉపయోగం లేదు కదా, ఉంటుందా? అది వల్ల ఉపయోగం లేదు. కానీ అదే కన్నీరు నీ దేవుని సన్నిధిలో కాలిస్తే అసలు నీ జీవితం ఎంత ఫలవంతంగా ఫలిస్తుందంటే, దేవుడితో నువ్వు ఎలా ఏకమవుతావంటే, దేవుడు నువ్వు ఎలా జతపరచబడతావంటే, నీ తండ్రి కుమారుకున్నటువంటి బంధము ఎంత గొప్పదో మనం చూడవచ్చు. లోకంలో తండ్రి కుమారు కలిసి అవుతుంటే వాళ్ళ బిడ్డ వాళ్ళ నాన్నగారిని ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను. ఆయన ప్రేమ శాశ్వతమైనదే. ఈ లోకంలో నీ కుమార్తెని నీ ప్రేమ అంత కమ్మనీయముగా ఉంటే మహిమలో చేరే వరకు కూడా ఆయన దగ్గరికి వచ్చే వరకు కూడా ఆయన ప్రేమ అంతకంటే గొప్ప. ఆమె ఆయన ప్రేమ అంతకంటే శ్రేష్టమైనది. అయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చూడు, పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించి చూడు, సమస్త జనుడికి దేవునికి నువ్వు అంగీకరించలేనంత కాలం కూడా నీ గుండె రాతి గుండె బండ పారిపోయిన బండరాయి. ఆ బండరాయిని బండకేసి కొట్టాలి. ఆ బండ ఏంటో తెలుసా? క్రీస్తు వాక్యం. ఆ చిన్న పిల్లట ఎంత కాడుకు చెప్తాడు. ఆ చిన్న పిల్లట బండకేసి భాగమన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే ఆ బండ ఏంటో తెలుసా? వాక్యం. ఆ చిన్న పిల్లలు ఎవరో తెలుసు? నువ్వునే బండ చిన్న పిల్లలు అంతే. జోయినీలు కాదు, మనమే ఆయన పిల్లలు. మన క్రీస్తుకు మనమే పిల్లలు. మీరు నాకు పిల్లలు. నాకంటే మీరు 70 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ మీరు అందరూ నాకు పిల్లలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఆయన వచ్చి ఆ జోయిలు వచ్చి నిలబడి వాక్యం చెప్పాడనుకో, నాతో పాటు మీరందరూ నిలబడి అందరికీ ఆయన పిల్లడమే. దేవునికి స్తోత్రం. తండ్రి స్థానం ఇది. అధిష్టానం ఆసమాసైంది కాదు, అపవిత్రం గాను, అనాలోచన గాను, ఎలా పడితే అలా వచ్చేసి మనం అక్కడ కూర్చొని మాట్లాడడం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ స్థానంలో ఉండాలి సేవకుడు. అలాగే సంఘంలో మనము కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుడు మనతో మాట్లాడడానికి వస్తున్నాడు భయం మనలో ఉండాలి. నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమైనా సరి చేసుకోవాలి, ఎలాగ ప్రభుకి ఇష్టడుగా ఉండాలి, ఎలాగ ప్రభుకి ఇష్టడుగా ఉండాలి, ప్రభు యొక్క కృపని ఎలా పొందుకోవాలి, ఎలా నేను సంఖ్యలించి విడుదల పొందాలి, ఎలా నేను విమోచించబడాలి, ఎలా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా నా సంఘాన్ని కట్టుకోవాలి, ఎలా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, ఎలా ప్రభుత్వం ఏకమైపోవాలని ఆత్మ ప్రత్యక్షి మనం ఏడుకోవాలి. ఎక్కడికి వచ్చి అది లేకుండా వచ్చామా, వెళ్ళామా, షర్ట్ నలిగిపోయిందా, మంచి సూట్ వేసి ఉంటే బాగుంది, ఇవి కాదు. ఇవేమి దేవుడు మనుషులు పైరు తను లక్ష్య పెట్టే దేవుడు ఎంత మాత్రమో హృదయమంతరంగా ఎరిగిన వాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడి క్రీస్తు. ఆ క్రీస్తు నువ్వు ఏకమై ఈ స్థలంలో ఉన్నావు. ఆమె హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈ స్థలానికి మీరు ఒక్కరే రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నారు. మీ ఇద్దరు ఏకమై స్థలం. మీ ఇద్దరు ఏకమై ఇప్పుడు కూర్చొని మీ ఇద్దరు కూడా తండ్రి బోధ వింటూ మీ ఇద్దరు కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. తండ్రి ఆనందిస్తున్నారు. నాతో సహా దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడు పరిశుద్ధాత్మలో మీలో లేడని అనుకోండి. మీరు ఈ స్థలానికే కాదు, మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వస్తాడు. మీరు పనిలో ఉన్నా ఆయన మీతో ఉంటాడు, ఉద్యోగం ఉన్నా మీతో ఉంటాడు, నువ్వు బాత్రూంలో ఉంటాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా?
ఆయన అలా నీలో ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు, అలాగా నీతో ఉంటున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు నమ్మినప్పుడు, ఎప్పుడు కూడా లోకానికి నువ్వు వేరుగానే క్రీస్తుకు దగ్గరగానే బ్రతుకుతావు. ఆమె దేవుడు చూస్తాడు అంటే చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా. చెవులో చెప్పింది ఎక్కడ చెప్తారమ్మా? చెవులో చెప్పింది ఎక్కడ చెప్తారు? మిద్దెల మీద చెప్తారు. చీకట్లో చూసింది వెలుగులో తాగదు. యేసు ప్రభు దగ్గర ఏది తాగదు. మనకి పిల్లల పాలు తాగుతున్నప్పుడు ఎవరికి పిల్లకి ఎవరో చూడగలుగుతున్నారు, ఎందుకంటే అది కళ్ళు మూసుకుని తాగుతుంది. లేకపోతే మన పల్లెకి తాగలేదు అది. కాబట్టి దానికి కనిపించింది, ఎవరో చూడలేదని. మన ఇంట్లో యజమానుడు తెలియదా పిల్లలు పాలు తాగుతాడా? దేవుని స్తోత్రం. మన యజమానుడికి మన స్కాన్ చేయగలిగిన సామర్థ్యత, ఆత్మ ప్రత్యక్షత ఉందే. అందుకే నేను బాగా ఎరిగినవాడు, యోన గమనించలేకపోయాడు. అన్నే పట్టణం ప్రజలందరూ పశ్చాత్తాపడ్డ తర్వాత యోన మూలకెళ్ళి ఆ స్వరశక్తి నేను కూర్చొని, నువ్వు ఇలాంటి పని చేస్తావు నాకు తెలుసు. ఏం పని? నువ్వు క్షమించేస్తావు, నువ్వు కరుణామయుడివే, నువ్వు జాలి కలిగిన దేవుడువు. నన్ను ఎక్కడ తీసుకొచ్చావు సంపాదించుకోకుండా, ధనం లేకుండా, ఇదిగో ఈ వస్త్రాలతో ఈ చెట్టు కింద ఉంచావు. యోన బాధలు దేవుడు నువ్వు సంపాదించు, పరలోక సంపద నీకు ఇచ్చాడు. యెషయా 45లో ఉంటాం, 42లో ఉంటాం. ఆ సంపదని దేవుడు సన్నిధిరాడు. అది సేవకుడికి, ఆ విశ్వాసకే కాదు, నువ్వు అడగవు కాబట్టి దగ్గర రాదు అది. ఆమె నీకు అర్థమైందండి. యెషయా 66, 12 మీరు సంపాదించారు. యెషయా 65 కూడా సంపాదించారు. యెషయా 61, 6 సంపాదించారు. అబ్బాయి 2, 19 కూడా సంపాదించారు. మీరు సంపాదించండి, మీరు సంపాదించరు, అడగరు కాబట్టి సంపాదించుకోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రతిష్ట కలిగిన సంఘం ఆత్మీయంగా సంఘంతో సేవకులతో పాటు ప్రభువుతో ఉండుట కొరకు మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండే సంఘముగా మనం ఉండాలి. మనం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన సంఘంగా ఉండాలి. నేను ఏ వాగ్దానం చేత ఈ స్థలానికి వచ్చానో, నాతో ఉన్న నా బిడ్డలు కూడా అదే వాగ్దానం ఈ ప్రాంతంలో నెరవేర్చు జరుగునుగాక. ఆమేన్. అటు కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనలో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.